ఈరోజు ఒక కొత్త నవల స్టార్ట్ చేస్తున్నాను. ఆ నవల పేరు ప్రేమించు ప్రేమ పంచు. బాగుంటుందండి స్టోరీ. దీని రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నాన్న నాన్న మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, తండ్రి శ్రీరామ్ నుదుటి మీద చుంబిస్తూ అంది దీప్తి. గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల సున్నితపు స్పర్శకి మెలకువ వచ్చింది తండ్రికి. కనురెప్పలు విప్పగానే వసంతకాలపు తొలి చిరునవ్వుతో కలకలలాడుతున్న కూతుర్ని చూసేసరికి ఎక్కడలేని హుషారు వచ్చింది శ్రీరామ్కు. ఇలా నీ ముద్దు ముఖాన్ని చూడటానికే మెలకువ వచ్చినా ఇప్పటి వరకు లేవలేదురా అన్నాడు దీప్తి తల నిమురుతూ. నేను ఇన్నిసార్లు లేపినా లేవలేదు ఇందుకేనా అంటూ హేమ వచ్చింది. ఇంకెందుకు అనుకున్నావు మరి, నా బంగారు తల్లి ఏం చెప్పినా చేస్తాడు ఈ నాన్న అన్నాడు అతను లేస్తూ. థ్యాంక్స్ నాన్న, మరి అదే మాట మీద ఉండాలే. సాయంత్రం తాజ్ కృష్ణాలో చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. 5 నువ్వు అక్కడికి వస్తున్నావు అంతే అంది గారాబంగా దీప్తి. అలాంటివి నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా నీకు అన్నాడు శ్రీరామ్. మా సరదాలు మాకుండవా పదునుగా అడిగింది హేమ, భర్తను ఎలాగైనా ఒప్పించాలని. నాన్న, మన ఇంట్లోని ప్రతి అకేషన్కి దాన ధర్మాలు చేస్తుంటావే తప్ప నలుగురితో సరదాగా గడపనే గడపవు. ఎప్పుడూ పనేనా? మాతో, మన పని వాళ్ళందరితో, స్నేహితులతో సంతోషంగా గడపాలనే ఈ పార్టీ అరేంజ్ చేశాను. ప్లీజ్ కాదని కుదరదని అనొద్దు ఖచ్చితంగా చెప్పింది దీప్తి. దీప్తి మాటను కాదనలేని అశక్తత శ్రీరామ్ది. అందుకే ఒప్పుకోక తప్పలేదు అతనికి. ఆ సాయంత్రం హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది. ఆఫీస్ స్టాఫ్, మరికొందరు సన్నిహితులు మాత్రమే ఆహ్వానితులు కావటంతో అందరితో చాలా సరదాగా గడిపాడు శ్రీరామ్. ఇలా ప్రతిసారి జరుపుకుంటే బాగుంటుందిగా సార్ అన్నాడు మేనేజర్ గుణశేఖరం చనువు తీసుకుంటూ. నా చిట్టి తల్లి మనసును నొప్పించలేక గానీ ఇలాంటివి మానుకొని చాలా ఏళ్ళే అయింది అన్నాడు శ్రీరామ్. ఇంతలో శ్రీరామ్ పియ్యే లేచి, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న వేటూరి పదాలకు మా బాస్ నిలువెత్తు నిదర్శనం. ఆయన కేవలం మాటల మనిషి కాదు, తన ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయటాన్ని అలవాటుగా మార్చుకున్న వ్యక్తి. పుట్టుకతోనే గుండెకు చిల్లు పడిన ఓ పసివాడి ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల రూపాయలని ఇంత క్రితమే డొనేషన్గా ఇచ్చారు. ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచమని అన్నారు గాని కొందరైనా వీరిని స్ఫూర్తిగా తీసుకుంటారన్న ఆశతో, నమ్మకంతో చెబుతున్నాను. ఇలాంటి గుప్తదానాలెన్నో చేసిన శ్రీరామ్ గారు నన్ను క్షమించండి ఇలా చెప్పినందుకు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీప్తి ఒక్కంగలో తండ్రిని సమీపించి అతని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. కూతురి కళ్ళలోని ఆనందం అతనికెంతో తృప్తిని కలిగించింది. ఆ తర్వాత అతని సహాయం వల్ల పైకి వచ్చిన వారందరూ, సమస్యల నుంచి బయటపడిన వారు శ్రీరామ్ గురించి చెబుతూ తమ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఎందరో అతన్ని వేనోళ్ల పొగుడుతూ ఉంటే ఓ మూలగా కూర్చొని అదంతా వింటున్న ఒక వ్యక్తికి మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా అనిపించింది. లేచి అతని నిజస్వరూపం ఇది అని చెప్పి పరువు తీయాలని, వీలైతే అతడి అంతం చూడాలని ఆవేశపడ్డాడు గాని తగిన సమయం కాదిది అని వివేకం హెచ్చరించటంతో మిన్నుకుంటూ పోయాడు. పార్టీ తర్వాత ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హేమ అన్ని ఏర్పాట్లు చేయడంతో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. భార్య వైపు ప్రశంసగా చూశాడు శ్రీరామ్. హాయ్ మను, ఎన్ని రోజులకు వచ్చావే అంటూ మనోజ్ఞకు ఎదురు వెళ్ళింది దీప్తి. ఇంటర్మీడియట్ నుంచే ఇద్దరికి స్నేహం కుదిరింది. అభిరుచులు ఒకటే కావటంతో తొందరగా ప్రాణ స్నేహితులయ్యారు. ఎందుకే అంత అర్జెంటుగా ఊరికి రమ్మన్నారు, అంతా ఓకేనే కదా అడిగింది దీప్తి ఆత్రంగా. పెళ్లి సంబంధం చూశారట, అందుకు కోపంగా చెప్పింది మనోజ్ఞ. చదువు పూర్తి కాకుండా పెళ్ళేంటి ఆశ్చర్యంగా అడిగింది దీప్తి. నేనిక్కడ కృష్ణతో చనువుగా ఉంటున్నానని మా ఊరి వాళ్ళెవరో చెప్పారట. మా మధ్య ప్రేమేం లేదు, అతడు నాకు తెలియని పాఠాలు చెప్పి ట్యూషన్ లేని లోటును తీరుస్తున్నాడని, ఆప్తుడిలా ఆదుకుంటున్నాడని, అది అతని నైజమని ఒట్టేసి చెప్పాక గాని వాళ్ళ మనసులు కుదుటపడలేదు. ఓ గాడ్, కాస్త చనువుగా మాట్లాడితే అలా ఊహించేస్తారా ఆశ్చర్యపోతూ అడిగింది దీప్తి. కేవలం ఊరి వాళ్లే కాదు, ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో అమాయకంగా బయటపడతారు, వీళ్ళు పడరు, అంతే తేడా అంది మనోజ్ఞ. నేను నా ఫ్రెండ్స్ అందరి గురించి ఇంట్లో చెబుతుంటాను, అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తుంటాను. మా పేరెంట్స్ నా గురించి ఎప్పుడూ చెడుగా భావించరు. అది వాళ్ళ విశాల హృదయం.
కృష్ణ నీతోనే ఎక్కువగా మాట్లాడతాడు. ఎటొచ్చి నా ప్రతి అవసరం గ్రహించి హెల్ప్ చేస్తూ ఓ అన్నలా ఆదుకుంటూ ఉంటాడు. నాకే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా. ఎవరేది అడిగినా తనకు చేతనంత సాయం చేస్తూ ఉంటాడు. కానీ మా ఊరి వాళ్ళకి అది తెలియక ఏదో చెప్పడం, మా వాళ్ళు బాధపడటం. మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా నా సంపాదన ఎంతో అవసరమనే ఈ చదువును ముగించేసి జాబ్లో చేరిపోదామని నాకుంటుంది. కానీ మా వాళ్ళకు నా చదువు సంపాదన కన్నా ఇంటి పరువే ముఖ్యం. నేను ప్రేమ దోమ అంటే ఎవడికో ఒకడికి అప్పో సొప్పో చేసి ముడిపెట్టేస్తారు. అందుకే వాటి జోలికి పోకుండా ఉంటుంటాను అంది మనోజ్ఞ. మీ ఊళ్ళో పాత సాంప్రదాయాలు పాటించే వాళ్ళే ఎక్కువ కదా, అందుకే నలుగురితో పాటు నారాయణ అన్నట్లుండక తప్పదు. కానీ మీ వాళ్ళకు నువ్వంటే ఏంటో తెలియకనా ఏం? సరే, ఆ టాపిక్ మర్చిపో. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. నువ్వు మీ వార్డెన్ పర్మిషన్ తీసుకుని వస్తే మనిద్దరం కంబైన్ స్టడీస్ చేయొచ్చు అంది దీప్తి. మరో గంట తర్వాత మనోజ్ఞ వెళ్ళిపోయింది హాస్టల్కి. బీదల కష్టాలంటే ఏమిటో మనోజ్ఞ వల్లనే కొంత తెలిసింది. బంగారు స్పూన్తో పుట్టిన దీప్తికి ఆమె లేమిని కించపరచకుండా, మనోజ్ఞ మనసు నొచ్చుకోకుండా, ఆమె అడగకుండానే సహాయం చేస్తూ ఉంటుంది దీప్తి. బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆ రోజుతో అయిపోవడంతో కాలేజ్ క్యాంపస్లో చెట్టు కింద చేరి కబుర్లు చెప్పుకోసాగారు దీప్తి మనోజ్ఞలు. ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చాడు. వస్తూనే, మను, మా ఫ్రెండ్ కజిన్కి పిఏ చాలా అవసరమట. ఆ పని చేయగలవనుకుంటే వెళ్ళి మాట్లాడదాం. 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. నీ పని నచ్చితే జాబ్ ఇస్తారు అన్నాడు. చదువు పూర్తి కాకుండా ఈ జాబ్ ట్రయల్ ఏమిటి? విస్తుపోతూ అడిగింది దీప్తి. ఈసారి పంటల పండగ చాలా నష్టం వచ్చింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చునే కన్నా ఇక్కడే ఉండి ఏదో ఓ జాబ్ చూసుకుంటే మంచిదని కృష్ణకి ఏ జాబ్ అన్నా ఉంటే చూడమని చెప్పాను అంది మనోజ్ఞ. వద్దు మను, చదువు డిస్కంటిన్యూ చేయకు. నాన్నతో మాట్లాడి నీ చదువు కంప్లీట్ అయ్యేలా చేస్తాను అంది దీప్తి. ఎవరైనా ఎంతకని సహాయం చేస్తారు? చదువుకునే వారికి అంకుల్ హెల్ప్ చేస్తారని తెలుసు. కానీ మా ఇంటి ఖర్చులకి అడగలేను కదా. ఏదో ఓ చిన్న జాబ్ చూసుకొని ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇంటికి అంతో ఇంతో పంపించగలుగుతాను అంది మనోజ్ఞ. సరే, రెజ్యూమ్ రెడీ చేసుకో, రేపు మనం పెడదాం అన్నాడు కృష్ణ. అలాగే అంది మనోజ్ఞ. 2 రోజుల తరువాత మనోజ్ఞ ఫోన్ చేసింది. ఆ గొంతులో తొణికిసలాడుతున్న ఉత్సాహాన్ని ఇట్టే పసిగట్టింది దీప్తి. అందుకే వెంటనే కంగ్రాచ్యులేషన్స్ అంది దీప్తి. ఏంటి, నాకు జాబు వచ్చిందని కృష్ణ చెప్పేశాడా అడిగింది ఆత్రంగా. ఊహూ, అమ్మాయి గారు గొంతు చెప్పేసిందిలే నవ్వుతూ అంది దీప్తి. ఓహో అలాగా, జాబు వచ్చింది. ఆఫీస్ చాలా బాగుంది అంది మనోజ్ఞ. బాస్ ఎలా ఉన్నాడు అడిగింది దీప్తి. చాలా స్ట్రిక్ట్ అని అనిపిస్తున్నాడు. పని రాక్షసుడు. ఎంత పని రాక్షసుడైనా నీ ముఖంలోకి తదేకంగా 2 నిమిషాలు చూస్తే పడిపోతాడులే. అలా అనకు. అతని కళ్ళల్లో ఏదో సాధించాలని కసి, పట్టుదల కనిపిస్తున్నాయి. ఈ జనరేషన్లో పుట్టదగిన వాడులా లేడు. ఓ ఫ్రెండ్తో కలిసి ఈ బిజినెస్ పెట్టాడంట. అతను కేవలం స్లీపింగ్ పార్ట్నర్. అన్నీ ఇతనే చూసుకుంటాడట. కేవలం 3 ఏళ్లలో డెవలప్ చేశాడట. ఏంటేవ్, చేరి 1 రోజు అయిందో లేదో బాగానే తెలుసుకున్నావే. కొన్ని మన కృష్ణ ద్వారా, మరి కొన్ని ఇక్కడ మేనేజ్ ద్వారా తెలిసాయి అంతే అంది మనోజ్ఞ. వర్క్ ఎలా ఉంది? నేర్చుకున్న వారికినే నేర్చుకున్నంత. ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేయమ్మా, తప్పులు క్షమించరు, టైం సెన్స్ పాటించాలి అని చెప్పాడు మేనేజర్. ఇక పడుకుంటానే, పొద్దునే లేవాలిగా అంది మనోజ్ఞ. మను, నీ అకౌంట్లో 5,000 డిపాజిట్ చేశాను. మొహమాట పడకుండా వాడుకో అన్నట్లు మొదటి శాలరీ తీసుకోగానే మంచి ట్రీట్ ఇవ్వాలి, సరేనా అంది దీప్తి ఫోన్ పెట్టేస్తూ. మనోజ్ఞ మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. దీప్తి, కృష్ణ తనకు తోడుగా నిలబడకపోతే ఎంత కష్టంగా ఉండేదో ఆర్థిక పరంగా దీప్తి. మిగిలిన విషయాల్లో కృష్ణ అండగా ఉండబట్టి గాని, లేకుంటే తను ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకోగలదేనా? వారిద్దరి రుణం తను ఎలా తీర్చుకుంటుంది? ముందు ఈ జాబ్లో నిలదొక్కుకోగలిగితే పరిస్థితులు కొద్దిగానైనా చక్కబడతాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ. తరువాత రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరికి వెళ్ళింది దీప్తి. తన పక్క సీట్లోని వృద్ధ దంపతులతో పాటు కృష్ణ కనిపించేసరికి హాయ్ కృష్ణ అంది ఆనందంగా. అరే నువ్వా, ఇక్కడికి వస్తున్నట్లు చెప్పలేదేంటి అడిగాడు కృష్ణ. ఏం, ఆ అమ్మాయి ఆ విషయం చెబితే మమ్మల్ని తన కంట గట్టేసేదే సేవకి బయలుదేరేవాడివా కోపంగా అడిగింది కామేశ్వరి. నానమ్మ కాస్త ఆగు దీప్తి,
ఇదిగో ఈవిడ గారే మా నాన్నమ్మ, ఈయన మా తాతయ్య అంటూ వారిని పరిచయం చేశాడు. నమస్కారం అండి, వినయంగా అంది దీప్తి. మీరెక్కడుంటారమ్మా? మీ నాన్నగారేం చేస్తుంటారు? అడిగిందామె. ఓపిగ్గా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మీ గురించి ఏమీ చెప్పలేదు, లేకుంటేనే ఎప్పుడో వచ్చి పరిచయం చేసుకునేదాన్ని అంది దీప్తి. మీ ఫ్రెండ్స్నైనా మన ఇంటికి తీసుకొని రారా, మాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఎన్నిసార్లు అడుగుతుంటామో, వినిపించుకుంటేనా? ఎందుకు, వాళ్ళ చదువులకు డిస్టర్బెన్స్ చేయటానికా అంటాడు. చిరుకోపంగా కృష్ణవంక చూస్తూ అంది కామేశ్వరి. నాకు మీ అడ్రస్ ఇవ్వండి, నేనే వస్తూ ఉంటాను. నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు, కానీ ఉండాలని కోరిక. ఆ ముచ్చట మీ ద్వారా తీరుతుంది నవ్వుతూ అంది దీప్తి. అంతకన్నానా అంటూ వివరంగా అడ్రస్ చెప్పింది కామేశ్వరి. మధ్య మధ్యలో భర్త పరమేశ్వర్ ల్యాండ్ మార్క్స్ అందిస్తుంటే. అరే, మా ఇంటికి దగ్గరేలేండి, తరచూ వస్తుంటా అంది దీప్తి. నిజంగా మా కోసమేనా? అనుమానంగా అడిగింది కామేశ్వరి. ఇదిగో, లేనిపోయిన ఊహించుకుంటారనే ఎవరినీ పిలవను, కంగారుగా కృష్ణ అంటుంటే దీప్తికి నవ్వొచ్చింది. పిచ్చిదానా, మన వాడి సంగతి తెలిసి ఏం మాటలు? ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టపడుతుందో ఏంటో, మా అమ్మాయిని వాడు ఇష్టపడేలా రాకపోకలు సాగిస్తే మంచిదేగా అన్నాడు పరమేశ్వరరావు కామేశ్వరి చెవుల్లో గుసగుసగా. ఏంటి మా అమ్మ, తాత ఏమంటున్నారు? ఆసక్తిగా అడిగింది దీప్తి. చూసావా, వరుస కూడా కలిపేసింది, మళ్ళీ గుసగుసగా అన్నాడు. ఆ మాటలకు కామేశ్వరి ముఖం వికసించింది. ఆ, ఏమీ లేదు, ఇప్పుడే వస్తుందేమో కనుక్కో అంటున్నారు అంది కామేశ్వరి. ఓ ఎస్, నేను రెడీ అంది దీప్తి. కృష్ణ తల పట్టుకునేసరికి నవ్వేశారంతా. రోజులు చకచకా గడుస్తున్నాయి. అమ్మా, అయ్యగారు కొటేషన్ ఫైల్ తీసుకొని రమ్మన్నారు అంటూ చెప్పాడు అటెండర్ నరసయ్య. అలాగే అంటూ ఆ ఫైల్ తీసుకొని బాస్ కాబిన్లోకి వెళ్ళింది మనోజ్ఞ. లేత నీలిరంగు షర్ట్లో రోజు కన్నా మరింత అందంగా కనిపిస్తోన్న కృష్ణ మనోహర్ను చూస్తూ, నలుపులో అందం లేదని ఎవరన్నారో గాని వట్టి పిచ్చివాళ్లే వాళ్ళు అనుకుంటూ అతని మీద నుంచి బలవంతంగా తన చూపులు మరల్చుకుంది. అతడు టక్టకా అన్నీ చెప్తుంటే జాగ్రత్తగా నోట్ చేసుకోసాగింది. 2 గంటల్లో ఈ పనంతా జరిగిపోవాలి, ఓకే అన్నాడు ల్యాప్టాప్లో ఏదో గమనిస్తూనే. అలాగే సార్, ట్రై చేస్తాను అంది మనోజ్ఞ. నవ్ యూ కెన్ గో అన్నాడు అతను తల ఎత్తకుండానే. వెళ్ళక ఇక్కడే ఉండిపోతానా అనుకుంటూ తన సీట్లోకి వచ్చేసింది మనోజ్ఞ. గంటన్నరలోనే చకచకా పని ముగించి ఆ ఫైల్ అతను ముందుంచింది. ఆ పేపర్స్ పరిశీలిస్తూ కనుబొమ్మలు ఎగరేసి వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అన్నాడు ప్రశంసగా. ఆ ఒక్క చిన్న మాటకే ఎంతో ఆనందం కలిగింది మనోజ్ఞకు. అంతవరకు పడిన శ్రమ, టెన్షన్ ఇట్టే మాయమయ్యాయి. ఆ మాటే చిరునవ్వుతో చెబితే ఇంకెంత బాగుండేదో అనే ఆశపడిందామె మనసు. నిన్న 10 నిమిషాలు లేటుగా వచ్చారు, ఇవాళ 5 నిమిషాలు లేటుగా వచ్చారు, ఇది రిపీట్ కానీకండి, సున్నితంగానే అయినా ఖచ్చితంగా అన్నాడు అతను. ఆ మాటలు కష్టంగా తోచినా సరే సార్, అనుకోకుండా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమెనిక మాట్లాడనీయకుండా అవన్నీ గెస్ట్ చేసుకునే కాస్త ముందుగా బయలుదేరాలి అన్నట్లు డ్రైవింగ్ వచ్చా అడిగాడు అతను. రాదు చెప్పిందామా. రాదా? వస్తే ఏ స్కూటీనో ఇప్పిద్దామనుకున్నాను. సరే, ఈ లెటర్లన్నీ డిస్పాచ్ సెక్షన్కి పంపించండి అన్నాడు. సరే సార్ అంటూ ఆ లెటర్స్ని ఫైల్స్ని అందుకొని వచ్చేసింది తమ సెక్షన్లోకి. 3ంటికే పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుంచి తిన్నగా దీప్తి దగ్గరకు వెళ్ళిందామె. హాయ్ మను, ఎన్ని రోజులకి అంటూ మనోజ్ఞకు ఎదురొచ్చింది దీప్తి. నువ్వు చిలక్కి చెప్పినట్టు చెబితే వినలేదు, మా బాగా బుద్ధొచ్చిందిలే అంది మనోజ్ఞ. ఏమైందే, జాబ్ కష్టంగా ఉందా అడిగింది దీప్తి ఆమెకు చల్లటి మంచినీళ్లు అందిస్తూ. నువ్వు స్కూటీ నేర్చుకోమంటే నాకెందుకులే అన్నాను, కానీ ఈ సిటీలో నెగ్గుకు రావాలంటే డ్రైవింగ్ నేర్చుకోవటం కంపల్సరీ అని తెలిసొచ్చింది అంటూ కృష్ణ మనోహర్ అన్న మాటల్ని చెప్పింది. అయితే ఇకనేం, ఎప్పటి నుంచి వస్తావు మరి? మీనమేషాలు లెక్క పెట్టడం దేనికింకా? రేపెలాగూ సండేనే కదా, ఇవాళ నుంచే నేర్పించేయి. ఒకవేళ పడి ఏ దెబ్బలన్నా తగిలితే రేపు రెస్ట్ తీసుకుని తగ్గించుకోవచ్చు అంది మనోజ్ఞ. వెరీ గుడ్, పద అంటూ తమ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న ప్లేగ్రౌండ్లోకి తన యాక్టివా మీద మనోజ్ఞను తీసుకుని బయలుదేరింది దీప్తి. 4-5 గంటల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకున్న మనోజ్ఞ భుజం మీద గట్టిగా చరిచింది దీప్తి అభినందనగా. తల్లి, నా జబ్బలు ఊడేలా కొడితే ఎలాగే అంది మనోజ్ఞ అలసటగా. దెబ్బలు తగిలితే తగిలాయిలే గాని నడపడం వచ్చినందుకు ఆనందంగా ఉంది. అబ్బో, చీకట్లు కమ్ముకున్నా, ఇక నేను వెళతానే.
ఆదివారమేగా ఎంచక్క ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేద్దాం ఉత్సాహంగా అంది దీప్తి. ఆంటీ అంకుల్ లేనట్టున్నారు, ఇంట్లోకి అడుగు పెడుతూ అడిగింది మనోజ్ఞ. ఫంక్షన్ ఉందని వెళ్ళారు, నన్ను రమ్మని ఫోర్స్ చేశారు, కానీ ఈరోజు నీకిలా డ్రైవింగ్ టీచర్గా మారమని దేవుడు రాసి పెట్టాడేమో, అందుకే వెళ్ళబుద్ధి కాక ఇంట్లో ఉండిపోయాను అంది దీప్తి. వేడినీళ్ళతో స్నానం చేసి ఈ నైటీ వేసుకునిరా, భోంచేసి మేడపైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది దీప్తి నైటీ అందిస్తూ. అలాగే అంటూ అందుకొని బాత్రూంలోకి వెళ్ళింది మనోజ్ఞ. స్నానం చేసేసరికి ఎంతో తేలిగ్గా ఉందే, సగం నొప్పులు తగ్గినట్లుంది. బాగా అలిసిపోయావుగా, అందుకే హాయిగా ఉంది. నేను స్నానం చేసి వస్తా, అప్పుడు కడుపు నిండా పట్టించేస్తే మరింత బాగుంటుంది అంటూ తను స్నానం చేసి మనోజ్ఞని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు దారి తీసింది దీప్తి. టేబుల్ మీద వంట మనిషి అమర్చిన ఐటమ్స్ను చూస్తూ, అమ్మో మనిద్దరికి ఇన్నెందుకే అంది ఆశ్చర్యంగా మనోజ్ఞ. ఈ వయసులో శుభ్రంగా తినాలి, లేకుంటే పెళ్ళయ్యి ఓ కాన్పు కాగానే డీలా పడిపోతారు అంటూ అమ్మ క్లాస్ తీసుకుంటూ తినిపిస్తుంది అంది దీప్తి. వీళ్ళ భోజనాలు అయ్యేసరికి ఫంక్షన్ నుంచి తిరిగొచ్చారు శ్రీరామ్, హేమలు. వాళ్ళను చూస్తూనే నమస్తే అంది మనోజ్ఞ. హేమ మనోజ్ఞను చూసి నవ్వుతూ, అమ్మయ్యా దీప్తి దగ్గర నువ్వు ఉన్నావా, ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటుందోనని ఫీల్ అయ్యాను అంది. ఏమ్మా కులాసాయేనా, జాబ్లో చేరావట కదా అన్నాడు శ్రీరామ్. అవునంకుల్, మీరంతా ఇంత ఇదిగా పట్టించుకుంటే బాగుండనేంటి అంది మనోజ్ఞ కృతజ్ఞతగా. అబ్బా మనలో మనకి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే పద అంటూ వారిద్దరి వైపు తిరిగి గుడ్ నైట్ మమ్మీ అండ్ డాడ్ అంటూ మనోజ్ఞను తీసుకుని తన రూమ్లోకి నడిచింది దీప్తి. తమ ఆఫీస్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారో, ఏ టైంలో ఎవరెలా బిహేవ్ చేస్తుంటారో మనోజ్ఞ చెబుతూ ఉంటే పడిపడి నవ్వింది దీప్తి. ఇంతకీ పని రాక్షసుడని అన్నావు, మీ బాస్ ఎలా ఉంటాడేంటి ఆసక్తిగా అడిగింది. చూడటానికైతే మన కృష్ణకి అన్నయ్య అంటే నమ్మేలా ఉంటాడు గాని ముఖంలో చిన్న నవ్వు కూడా కనిపించదు అంది మనోజ్ఞ. ఓహో అందంగానే ఉంటాడన్నమాట అనేసింది దీప్తి. ఆ తర్వాత కాలేజీ కబుర్లు, సినిమా కబుర్లు చెప్పుకుంటూ మరో 2 గంటలు గడిపారు. ఇంకా పడుకుందామే, 2 అవుతోంది అంది దీప్తి. కానీ అప్పటికే నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ. చూస్తుండగానే నెల ఇట్టే గడిచిపోయింది. ఆ రోజు ఆదివారం. బద్ధకంగా నిద్రలేచింది దీప్తి. ఈ హాలిడేస్ వల్ల ఏమీ తోచి చావట్లేదు, ఇవాళ ఏం చేద్దాం అనుకోగానే కృష్ణ వాళ్ళ నానమ్మ తాతయ్యలు గుర్తొచ్చారు ఆమెకి. అంతే, టక్కున లేచి గబగబా తయారై వారు చెప్పిన అడ్రస్ని మననం చేసుకుంటూ దారిలో పండ్లు కొని బయలుదేరింది దీప్తి. తలుపు తీసిన కామేశ్వరి దీప్తిని చూడగానే ఆనందంతో కళ్ళు విప్పార్చి చూసి, ఏమండోయ్ ఎవరొచ్చారో చూడండి అంటూ చిన్నపిల్లలా సంబరపడింది. వంటింట్లోంచి గరిటతో సహా బయటకు వచ్చాడు పరమేశ్వరరావు. మీరు వంట చేస్తున్నారేంటి తాతగారు అడిగింది దీప్తి ఆశ్చర్యంగా. ఏం మీ ఇంట్లో మీ నాన్న చేయడా అంతకన్నా ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. ఊహూ, అమ్మ కూడా చేయదు, వంట ఆవిడే చేస్తుంది నవ్వుతూ చెప్పింది దీప్తి. సరిపోయింది, కనీసం టీ పెట్టడమైనా వచ్చా నీకు అనుమానంగా అడిగింది కామేశ్వరి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం మా అమ్మ, టీవీలోని కొత్త రెసిపీలను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అంటూ చుట్టూ చూసింది కృష్ణ కోసం. కృష్ణ కోసమేనా, వాడింట్లో ఎందుకుంటాడు, లోకాధారకుడు కదా, రాత్రి వాడి ఫ్రెండ్ అంకుల్కి యాక్సిడెంట్ అయిందంట, ఆయనది వీడి గ్రూప్ రక్తమేనట, దాంతో డొనేట్ చేయడానికి వెళ్ళాడు అన్నాడు పరమేశ్వరరావు. కాస్త నిరాశ కదలాడింది దీప్తి కళ్ళల్లో. కామేశ్వరి కనుసన్నలు దాటిపోలేదది. ఎప్పుడూ కృష్ణని కాలేజీలోనో హాస్టల్లోనో చూస్తూ తనకెవరూ లేరేమో, అందుకే ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తుంటాడనుకునేదాన్ని. అయితే అదంతా పరోపకారమేనన్నమాట. మంచిదేలేండి అంది దీప్తి. మంచిదే గాని అదో వ్యసనంలో మారిపోయింది. 3 ఏళ్లు మేం మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉండి వచ్చాం, వీడేమో ఇండియాను వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు. ఒంటరిగా ఎందుకని ఫ్రెండ్స్ రూములలోనో ఉంటూ వచ్చాడు. మేం తిరిగి రాగానే ఇంటికి వచ్చి మాతో ఉంటున్నాడు, కానీ బయట ఉండడమే ఎక్కువ అయింది కామేశ్వరి. మరి ఆంటీ అంకుల్ ఇక్కడికి రారా అడిగింది దీప్తి. మా కోడలు యాక్సిడెంట్లో పోయిందమ్మా, ఇక్కడుంటే ఆవిడ జ్ఞాపకాలు బాధిస్తాయని అమెరికా వెళ్ళాడు 10 ఏళ్ల క్రితమే. మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాం. తల్లి లేని పిల్లాడని గారాబం చేస్తే వీడిలా తయారయ్యాడు అన్నాడు పరమేశ్వరరావు నిట్టూరుస్తూ. అయ్యో అలాగా, కించిత్తు బాధగా అంది దీప్తి. అందుకే కదమ్మా ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నాను. పెళ్లి చేసుకోరా, నాకు ఈ బాధ తప్పుతుందంటే వినిపించుకుంటేనా, పని మనిషిని వంట మనిషిని పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా అంటాడు.
నాకేమో అది ఇష్టం లేదు అంది కామేశ్వరి. అప్పుడే పెళ్ళెందుకులేమమ్మా, జీవితంలో సెటిల్ అవ్వాలిగా అంది దీప్తి. నిజమే, వీడికో ఉద్యోగం వచ్చినా బాగున్ను, ఈ గాలి తిరుగుళ్ళు తగ్గుతాయి అందామె కచ్చగా. చూసావమ్మా, ఇది వరస. ఈవిడేమో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు అంటుంది, వాడేమో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎలా అంటాడు. ఇద్దరి మాటలు కరెక్టే, ఎవరి తరపున మాట్లాడాలో తెలియక నేను బాధపడుతుంటాను అన్నాడు పరమేశ్వరరావు. దీప్తికేం మాట్లాడాలో తోచలేదు. టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఇంతకీ మీరేదో వంట చేస్తున్నారు కదా అంది. బిస్మిల్లాబాద్ చేశాను, అందరం కలిసి తిందాం అన్నాడు అతను. కామేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ దీప్తి పేపర్ తిరగేస్తూ సోఫాలో కూర్చుంది. నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మకు సాయం చేయొచ్చుగా, ఎంత సంపద ఉన్నా ఆడపిల్లకి పని ముద్దు గాని సంపద కాదు. నన్ను అడిగితే అబ్బాయికైనా అమ్మాయికైనా అన్ని పనులు వచ్చి ఉండాల్సిందే అన్నాడు పరమేశ్వరరావు. దాంతో చెంగున వంటింట్లోకి వెళ్ళి ఆమె చేతిలోని బాత్ అందుకుంది దీప్తి. ఎలా ఉంది అడిగాడాయన దీప్తిని. సూపర్గా ఉంది, నాకు నేర్పండి వంటని అంది దీప్తి. భోంచేస్తూ దీప్తి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోసాగింది కామేశ్వరి. ఆ తర్వాత పరమేశ్వరరావుతో కాసేపు చెస్ ఆడింది దీప్తి. తర్వాత వాచ్ చూసుకుంటూ, బాప్రే 6 అవుతోంది, ఇక పెడతాను అంటూ లేచింది. ఉండమ్మా, బొట్టు పెడతాను అంటూ కామేశ్వరి దీప్తికి బొట్టు పెట్టి దేవుడు ముందు పెట్టిన పళ్ళని ఆమె చేతికిచ్చింది. ఆ పళ్ళను చూడగానే తను కొన్నవి కారులోనే పెట్టానన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి ఆ పళ్ళ కవర్ తెచ్చి ఆమె చేతికిచ్చి నమస్కరించింది దీప్తి. ఎందుకమ్మా ఇవన్నీ అంది కామేశ్వరి. పెద్దవాళ్ళ దగ్గరికి, పిల్లల దగ్గరికి, గుడికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదట, అమ్మా నాన్న చెబుతుంటారు అంది దీప్తి. మంచి పెంపకం, సంతృప్తిగా అంది కామేశ్వరి భర్త వంక చూస్తూ. వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుంది దీప్తి. తరువాత, హాయ్ మనో, ఉన్నాడా మీ మనోహర్? సారీ, మీ బాస్ గారు ఉన్నారా అంటూ పలకరించాడు కృష్ణ. నా దగ్గర ఎందుకు దాస్తావులే, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏనట కదా అంది మనోజ్ఞ. నిజమే అనుకో, నా ఫ్రెండ్ నీకు కాబోయే బాస్ అంటే ఆ భయభక్తులతో పనిచేస్తావో లేదోనని చెప్పలేదంతే. ఇంతకీ వాడున్నాడా లేడా? అమ్మో, ఆఫీసుని వదిలి వెళ్ళటమే ఈ మధ్య ఉన్నవిగాక మరో 2 ఏజెన్సీలను తీసుకున్నారు. దాంతో మరింత పని. ఎప్పుడూ డబ్బు యావే ఉండకూడదని చెప్పు అంది మనోజ్ఞ లోగొంతుతో. నేను నా శ్రమను సమాజ సేవకు వినియోగిస్తుంటే మనోహర్ ఆర్థికంగా ఆదుకుంటుంటాడు. అందుకే గాని స్వార్థం కోసం కాదా డబ్బు యావ అన్నాడు కృష్ణ. అయ్యగారి గురించో కొత్త నిజం తెలిసిందే, పని తప్ప వేరేది పట్టించుకోడనుకుంటుంది ఇంకా తను. ఏంటి కూర్చుని కలలకు అంటున్నావా? ఇంతకీ ఉన్నాడా లేడా? నువ్వు ఫ్రెండ్వి కాబట్టి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళొచ్చుగా అంది. ఎక్కడైనా ఫ్రెండే కానీ బిజినెస్ దగ్గర కాదు. ఆఫీస్ అన్నాక కొన్ని నియమాలు పాటించాలి తీరాలి. అలా చేస్తేనే ఉభయులకి మంచిది అన్నాడు కృష్ణ. ఈలోగా క్యాబిన్లోని వ్యక్తులు బయటకు రాగానే లోపలికి రివ్వున వెళ్ళాడు కృష్ణ. లోపల నుంచి పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి. ఎప్పుడూ సీరియస్గా ఉండే కృష్ణ మనోహర్ నవ్వుతుంటే ఎలా ఉంటాడో చూడాలనిపించింది మనోజ్ఞకి. ఇంతలో ఇంటర్కంలో ఆమెకు క్యాబిన్లోకి రమ్మని పిలుపొచ్చింది. సంబరంగా లోపలికి వెళ్ళింది. నవ్వుతున్న మనోహర్ రూపాన్ని చూసి రెప్పార్చడం మర్చిపోయింది. తలెత్తిన మనోహర్ బొమ్మలా నిలబడిన మనోజ్ఞను చూస్తూ చిత్రంగా కనుబొమ్మలు ముడేసి, మన సిస్టర్ కన్సర్న్ కంపెనీల బ్యాలెన్స్ షీట్, వాటికి సంబంధించిన ఫైల్స్ తీసుకొని రమ్మన్నాను కదా, చేతులూపుకుంటూ వచ్చావేంటి అన్నాడు కాస్త విసుగ్గా. మనోజ్ఞ ముఖం అవమానంతో కందిపోయింది. సారీ సార్, ఇప్పుడే తెస్తాను అంటూ ఒక్క అంగలో బయటకు వచ్చేసింది. తన ఫ్రెండ్ ముందు లెవెల్ చూపించుకోవాలనా, లేక అవి నిజంగానే అర్జెంటుగా చూడవలసినవేనా అనుకొని 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని తన మూడ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అతడు అడిగినవన్నీ తీసుకెళ్లి అతని ముందుంచింది. సరే మరి నేను వెడతారా అంటూ అతడిచ్చిన చెక్ను జోబులో పెట్టుకొని మనోజ్ఞకు భయచెప్పి కదిలాడు కృష్ణ. ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్టుగా పరిశీలించి కొన్ని చోట్ల పెన్సిల్తో రౌండ్సప్ చేస్తూ క్షుణ్ణంగా అరగంట పాటు చెక్ చేసి, ఇవి మన సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి పంపించండి, కరెక్షన్స్తో నన్ను కలవమని చెప్పండి అన్నాడు అతను కణతలు నొక్కుంటూ. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె వీపు మీద నల్ల తాచులా హొయిలొలుగుతున్న వాలుజడను చూస్తూ, ఎంత బాగుందో,
ఈ కాలపు అమ్మాయిల్లో ఇంత జుట్టున్నవారు అరుదే అనుకొని ఏంటి ఎప్పుడూ లేని విధంగా ఈ పరిశీలన అనుకుంటూ తిరిగి పనిలో లీనమయ్యాడు. 2 నిమిషాల తర్వాత నరసయ్య కాఫీ తీసుకొని వచ్చాడు. మీరియాల లంచ్కు కూడా పోలేదంట కదా సారు, మనోజ్ఞమ్మ చెప్పింది, అందుకే తీసుకొచ్చిన అన్నాడు నరసయ్య. అలాగా అంటూ తల పంకించి మళ్ళీ పనిలో జొరబడ్డాడు. చేతి నిండా పనుంటేనే అతడు రిలాక్స్ అవుతాడు. ఓ పని తర్వాత మరో పని చేస్తూ. హలో దీప్తి, ఏంటి మను కంగారుగా ఉన్నట్లున్నావు? ఏంటి విషయం? ఫోన్లోనే ఆమె గొంతులోని మార్పును గమనించి అడిగింది దీప్తి. నానమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట, డబ్బు తీసుకురమ్మని నాన్న చెప్పాడు. నువ్వు 5,000 సర్దగలవా? కృష్ణతో పంపించే ఏర్పాటు చేస్తాను, నాకు ఇప్పుడే సెలవంటే ఇస్తారో లేదో అంది మనోజ్ఞ. సరే, కృష్ణను మా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోమని వెళ్ళమను, నువ్వేం కంగారు పడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది అంది దీప్తి. అలాగే, వెంటనే కృష్ణతో చెబుతాను ఈ విషయం అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ. 10 నిమిషాలైనా కాకముందే కృష్ణ వచ్చాడు దీప్తి దగ్గరకు. అతనిది ఫ్రెండ్షిప్పేనా లేక మనోజ్ఞ అంటే ఏదైనా స్పెషల్ ఎఫెక్షన్ ఉందా? ఎప్పుడూ తమ ఇంటికి రానివాడు ఆమె చెప్పగానే ఇలా వచ్చాడు అనుకుంది క్షణం పాటు దీప్తి. రండి లోపలికి, గుమ్మం దగ్గర నిలబడిపోయిన కృష్ణను చూసి పిలిచింది. అర్జెంటుగా వెళ్ళాలి కదా, మరోసారి వస్తాను అన్నాడు కృష్ణ వాచి చూసుకుంటూ. లోపలికెళ్ళి డబ్బున్న కవర్ తెచ్చి ఇచ్చింది. దాన్ని అలాగే ప్యాంటు జేబులో పెట్టి బయటికెళ్ళి తన బైక్ని స్టార్ట్ చేశాడు. అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు దూసుకొచ్చింది. ఎవరమ్మా, మీ క్లాస్మేటా? లోపలికి వస్తూ అడిగాడు శ్రీరామ్. నా సీనియర్ నాన్న, మీకింతకు ముందు కూడా చెప్పాను చూడండి, ఎవరికేమైనా తనే ముందుంటాడని, అతనే ఈ కృష్ణ అంది దీప్తి. ఓహో అలాగా అన్నాడతను. ఆమె మాటల్లో ఎలాంటి తడబాటు తొట్రుపాటు లేకపోవటం వల్ల రాత్రి 11 అవుతుంటే ఈ రాకపోకలేంటన్న అనుమానం రాలేదు అతనికి. అతనికి కూతురి మీద అంత నమ్మకం. హెల్మెట్ ఉండటం వల్ల వచ్చిన ఆ కుర్రాడిని చూడలేకపోయానని క్షణం క్రితమే అనుకున్నప్పటికీ లేట్ అయినందుకు కంగారు పడుతూనే ఆఫీస్కి వెళ్ళింది మనోజ్ఞ. నువ్వు రాగానే నిన్ను లోపలికి పంపించమన్నాడు బాస్ అంది రిసెప్షనిస్ట్. దేవుడా దేవుడా అనుకుంటూనే క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది మనోజ్ఞ చిన్నగా. మార్నింగ్. సమాజ సేవ మంచిదే కానీ అది పనులకు ఆటంకం కలిగించకూడనిదై ఉండాలని మర్చిపోకు. టైంకి ఆఫీస్కి రావటం, తీసుకున్న జీతానికి తగ్గట్టు పనిచేయటం మంచిది అన్నాడు కృష్ణ మనోహర్ కటువుగా. తనొస్తున్న దారిలో ఓ గుంపు మూగి ఉంటే వెళ్ళి చూసి ఉంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎవరో చేతల్లో పారేస్తే గుక్కపట్టి ఏడుస్తోందా పాపాయి. అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరు ముందుకు రాకపోయేసరికి తను కృష్ణకి ఫోన్ చేసి అతను వచ్చే వరకు ఆ పాపను తన పొత్తిల్లోనే ఉంచుకొని కృష్ణకి అప్పచెప్పింది. ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించమని. కానీ అప్పటికే తన ఆఫీస్ టైం దాటిపోయింది. భయపడుతూనే వచ్చింది. లక్కీగా తమ కొలీగ్ రవి కనిపించేసరికి అతని బైక్ మీద వచ్చేసింది, వీలైనంత తొందరగా ఆఫీస్ చేరుకోవాలని. కానీ ఇదంతా ఇతనికి ఎలా తెలిసింది? ఏదన్నా మాయాదర్పణంగాని ఉందా? ఆలోచనలో పడింది మనోజ్ఞ. అయితే పాపం రవికి తిట్లు తప్పవు అనుకుంది. తలంచుకొని తీవ్రాలోచనలో పడటం కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బు తీసుకొని ఓ వెహికల్ కొనుక్కోండి, టైంకి ఆఫీస్కి వచ్చే వీలవుతుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఆమెనే చూస్తూ. ఇంతటితో ఈ స్టోరీ ఆపుదాం, మళ్ళీ 2వ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.